చెప్పండి భయ్య. ఇప్పుడు ఈ మూసీ రివర్ ఫ్రంట్‌కి సంబంధించి ఎప్పటినుంచో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తా ఉంది. ప్రభుత్వం అసలు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎట్లా చూస్తారు ఇది? అందరికీ నమస్కారం అండి. నా పేరు జాన్ మైకేల్. నేను మూసీ జనాందోళన్‌లో కార్యకర్తని. అయితే 2 సంవత్సరాల నుంచి మూసీ జనాందోళన్ ఒక ఫైట్‌ని చేస్తుంది. ఎప్పుడైతే మూసీలో శంకర్ నగర్‌లో చాదర్ఘాట్‌లో ఉన్న ఇళ్లపైన ప్రభుత్వం 1 గంట నోటీస్ ఇచ్చి మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పిందో, చెప్పి వాళ్ళ ఇల్లులు కూల్చిందో అప్పటి నుంచి కూడా ఈ పోరాటం నడుస్తుంది. ఈ పోరాటం ఇప్పుడు మొదలైంది కాదు. 30 ఏళ్ల క్రితం సేవ్ మూసీ, మూసీ బచావో ఆందోళన అనే పేరుతో అప్పటి డాక్టర్ బాలగోపాల్ గారు, కన్నాబిరన్ గారు ఇలాంటి సివిల్ సొసైటీ యాక్టివిస్టుల నుంచి ఈ పోరాటం నడుస్తుంది. అయితే ఇప్పుడు మేము మళ్ళీ ఈ పోరాటంతో ముందుకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఒక విధానంతో, ఒక వ్యవస్థతో కాకుండా ప్రభుత్వం తనకి నచ్చినట్టుగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రజాక్షేత్రంలో పెట్టకుండా, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కండక్ట్ చేయకుండా, ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కండక్ట్ చేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్ళి మ్యాప్స్ని ప్రజల క్షేత్రంలో పెట్టకుండా, అంటే ఇప్పుడు నా ఇల్లు కూల్చేస్తున్నారు అనుకోండి, నా ఇల్లు ఎక్కడొచ్చింది అన్నది నేను మ్యాప్స్ చూస్తేనే నాకు తెలుస్తుంది. సో అలాంటి మ్యాప్స్కి ఎప్పుడైతే నాకు యాక్సెస్ లేదో, నా ఇల్లుని వాళ్ళు లీగల్గా కూల్చుతున్నారా, ఇల్లీగల్గా కూల్చుతున్నారా, దీన్ని నేను మళ్ళీ కోర్టులో ఫైట్ చేయొచ్చా లేదా నాకు తెలీదు. ఇప్పుడు ఎంతో కొంత చదువుకున్న వ్యక్తులు అయితే దీన్ని ఎంతన్నా ఫైట్ చేయడానికి కుదురుతుంది. అంతేగాని ఈ మూసీ చాదర్ఘాట్లో ఉన్న అన్ఎడ్యుకేటెడ్ లేదంటే వర్కింగ్ కమ్యూనిటీస్ పైన ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ వాళ్ళ నివాస హక్కుల్ని కాలరాస్తూ ప్రభుత్వం ముందుకెళ్ళడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. రెండోది జీవో నెంబర్ 921 అనేది డిసెంబర్లో వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ జీవో నెంబర్ 921ని ప్రభుత్వం డిసెంబర్ 16వ తారీఖున విడుదల చేస్తే మరి ఫిబ్రవరి వరకు దాన్ని jioregistry.comలో ఎందుకు పెట్టలేదు? 2 వాళ్ళు అంటే బ్యాక్ డేటెడ్గా అప్లోడ్ చేశారు. ఒక జియో రిలీజ్ అయితే దాన్ని ఇమీడియట్గా అప్లోడ్ చేయాలి, ప్రజలకి దానికి యాక్సెస్ ఉండాలి. కానీ బ్యాక్ డేటెడ్గా దీన్ని అప్లోడ్ చేసి ఏడీబీ వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని అప్లోడ్ చేయడం జరిగింది. దీని ప్రకారం వాళ్ళు ఏమంటున్నారు, LARR చట్టంలో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ని మేము ఎగ్జామ్ చేస్తూ 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో, దీనికి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏవైతే ప్రాజెక్టులు పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉంటాయని చెప్పి దానికి సింగిల్ హ్యాండెడ్గా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉంది అని చెప్తుంది. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉంటే ఇంతమంది వచ్చి కొట్లాడరు, ఇంతమంది వచ్చి పోరాడరు. ఇంతమంది వచ్చి కొట్లాడుతున్నారంటే దాని అర్థం ప్రభుత్వం యొక్క వైఖరిలో ట్రాన్స్పరెన్సీ లేదు అని అర్థం. కాబట్టి ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం ఈ మ్యాప్స్ని, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని, డిఫరెంట్ కాంపోనెంట్స్ని, మాస్టర్ ప్లాన్స్ని ప్రజాక్షేత్రంలో పెట్టి దాని ప్రకారం ముందుకు వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తూ ఇమీడియట్గా జీవో నెంబర్ 921ని ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పూర్తిగా కూడా ఎవరైతే కొంతమంది పార్టీల నాయకులే ఈ మూసీ ఇష్యూని బయటికి తీసుకొచ్చి కావాలని రచ్చ చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజీగా బిహేవ్ చేస్తుందండి. ఎందుకంటే ఫార్మాసిటీ ఉద్యమం చూసినా, లేకపోతే చిత్తనూరు ఎథనాల్ ఉద్యమం చూసినా, ఏ ఉద్యమం చూసినా వీళ్ళు ప్రభుత్వంలోకి రాకముందు వాళ్ళతో కలిసి పోరాడిన ఇవే నాయకులు, ఇదే ఎమ్మెల్యేలు, ఇదే ఎంపీలు, ఇదే మినిస్టర్లు ఈరోజు వచ్చి అపోజిషన్తో కలిసి ఈ ఉద్యమం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఆ మాట అనడానికి ఒక రకంగా ప్రభుత్వానికి లేదంటే ప్రభుత్వం తరపున మాట్లాడుతున్న ఈ వ్యక్తులకి ఎంతైనా కొంత సిగ్గు ఉండాలండి. ఎందుకంటే ఒకే రోజు సడన్గా 1 గంట నోటీస్ ఇచ్చి ఇల్లులు కూల్చేసిన ఈ ప్రభుత్వం వాళ్ళకి ఒక ఆల్టర్నేట్ రిహాబిలిటేషన్ ప్లాన్ ముందు చెప్పకుండా, ఆ పిల్లలు ఎటుపోవాలి, వాళ్ళ లైవ్లీహుడ్ ఏం కావాలి, డెలివరీ అయిన ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారు, హార్ట్ ఇష్యూస్తో ఉన్న వృద్ధులు ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్న మద్రసాలకి వాళ్ళకి వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి. అంటే సడన్గా 30 ఏళ్ల నుంచి నివసిస్తున్న కుటుంబాల యొక్క కల్చరల్ లెగసీని 1 గంటలో కూల్చేసిన ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉద్యమం అపోజిషన్ పార్టీలు లేవనెత్తితే వచ్చిన ఉద్యమం అని చెప్పడం ఎంతవరకు సమంజసం కాదు. ఇది ఒక ప్రజా ఉద్యమం, దీనికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఈ ప్రజా ఉద్యమం ఈరోజు వచ్చిన ఉద్యమం కాదు. మూసీ నది పేరు చెప్పి రెవెన్యూ జనరేట్ చేసుకోవాలని ఏ ప్రభుత్వం కోరుకున్నా కూడా అప్పటి నుంచి ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. 1998లో నందనవనం ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఇట్లాగే తరలించడానికి ప్రయత్నించారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి సేవ్ మూసీ అని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అండ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అని అంటున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా మూసీని టచ్ చేశారో ఆ ముఖ్యమంత్రి అంటే ప్రజల వ్యతిరేకంగా ఈ పనులు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ప్రభుత్వం దీన్ని ఎంతో కొంత వాళ్ళకి జరిగింది. కాబట్టి
ఇది ఒక ఫుల్ క్రెడిబిలిటీ ఉన్న జన ఆందోళన్ అంటే ప్రజా ఉద్యమం. కాబట్టి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సియు ఉద్యమం జరిగిందండి. హెచ్సియు ఉద్యమం అప్పుడు కూడా ఇదే అన్నారు, అక్కడ జింకలు లేవు, ఏం లేవు, కొన్ని గుంట నక్కలు ఉన్నాయి అని అన్నారు. నేను హెచ్సియు ఫార్మర్ స్టూడెంట్ని. అంటే ఒక అంటే డీలెజిటిమైజ్ చేయడం అంటారు దీన్ని. అంటే వీళ్ళకి ఏ లెజిటిమసీ లేదు, వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు వచ్చి ఊరికే చేస్తున్నారు. మా రుచిత్ ఉన్నారు, మా రుచిత్ని గురించి కూడా ఇదే ఇట్లాగే తెలంగాణ అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మీడియా హౌసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చెప్పారంటే, దామగుండం ఉద్యమం జరిగింది. దామగుండం ఉద్యమం జరిగినప్పుడు మేము పోరాడితే రుచిత్ గురించి తమ్ముడే అక్కడ ఎఫెక్టెడ్ కమ్యూనిటీ, తర్వాత తమ్ముడే విద్యార్థి అని చెప్పి హెచ్సియు, మూసీలో జరిగితే తమ్ముడే ఎఫెక్ట్ అయిన నిర్వాసితుడు అని చెప్పి అని అన్నారు. అంటే కార్యకర్తలకి, యాక్టివిస్టులకి ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విషయాలు జరిగినప్పుడు ముందుకొచ్చి మాట్లాడే ఒక నైతిక హక్కు ఉంటుంది. మా కార్యకర్తలకి, యాక్టివిస్టులకే కాదు, ప్రతి పౌరుడు కూడా మాట్లాడచ్చు. కాబట్టి ఇలా మాట్లాడే వాళ్ళని డీలెజిటిమైజ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే వాళ్ళే డీలెజిటిమైజ్ అవుతారు. ఎందుకంటే తెలంగాణ సమాజం దీన్ని గమనిస్తుంది, దీనికి సరైన జవాబు తెలంగాణ సమాజం చెప్తుంది. అది చూసుకోవచ్చు. అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రకృతి ప్రేమికులు కూడా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి విషయంలో ఏ ముఖ్యమంత్రి ఏళ్ళు పెట్టినా ఖచ్చితంగా కూడా గద్దె దింపుతామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేకపోతే మూసీ బాధితులు కావచ్చు, లేకపోతే ప్రకృతి ప్రేమికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న సందర్భం అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో సన్నీ, మ్యాక్స్ న్యూస్, హైదరాబాద్.